డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్లో భాగంగా టాపిక్స్ చూద్దాం. మనం రోజువారీగా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ వాటిని సినాప్సిస్గా స్మాల్ నోట్స్ పెట్టి రెగ్యులర్గా రివిజన్ చేయాలి. బ్రెయిన్లోకి వెళ్ళాలి. బాగా ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ రివిజన్ చేయటం వల్లనే మనకు ఎగ్జామ్లో మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చూసుకున్నట్టయితే తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి చేద్దాం. అదేవిధంగా మనం తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ రిలేటెడ్ టాపిక్స్ కూడా చూద్దాము. తెలంగాణ హిస్టరీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా హెల్ప్ అవుతుంది. సెక్టార్ ఆఫీసర్స్ సెన్సిటైజ్డ్ టు ఎలక్షన్ డ్యూటీస్. సో ఆఫీసర్స్ డైరెక్టెడ్ టు మాక్ పోల్స్ అని అంటున్నాడు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఆల్రెడీ వచ్చింది. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూసుకుందాం అని అంటే, ఈ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో మనకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషను, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీవీప్యాడ్, వీటి గురించి చూద్దాము. క్వశ్చన్ చూద్దాము. వీవీప్యాడ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. సో ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడ? 4th సెప్టెంబర్ 2003లో బై ఎలక్షన్స్లో. ఎక్కడ అంటే నాగాల్యాండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీన్ని యూజ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వీవీప్యాడ్ను ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తీసుకొచ్చారు? నాగాల్యాండ్, గోవా, గుజరాత్, రాజస్థాన్. సో ఇక్కడ సరైన ఆన్సర్ గోవా. కంప్లీట్గా వాడింది దీంట్లో, కానీ ఇక్కడ ఓన్లీ బై ఎలక్షన్స్లో ఒక కాన్స్టిట్యున్సీలో వాడారు ఇది. సో ఇక్కడ వీవీప్యాడ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎవరికి ఓటేసామనేది ఒక పేపర్ వస్తుంది. ఇవన్నీ ఇక్కడ మనకు ఈ డబ్బాలో వస్తాయి. వీటిని కౌంట్ చేయొచ్చు తర్వాతకి, ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ. సో ఈవీఎం యొక్క ఉపయోగాలు ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యొక్క ఉపయోగాలు. సో రెడ్యూసెస్ టైం క్యాస్టింగ్ ఓట్, ఫాస్ట్గా ఓట్ చేయొచ్చు. రెడ్యూసెస్ టైం టు కౌంట్ ఓటర్స్, తొందరగా కౌంట్ చేయొచ్చు రిజల్ట్స్. హై సెక్యూరిటీ ఉంటుంది. కెనాట్ ట్యాంపర్, హ్యాక్ చేయలేము, దీన్ని హ్యాక్ చేయలేము. పవర్డ్ బై బ్యాటరీస్, డస్ నాట్ రిలే ఆన్ ఎలక్ట్రిసిటీకి సంబంధం లేదు. తర్వాత ఇక్కడ నోటా, నన్ ఆఫ్ ద ఎబో, అంటే ఎవరికి ఓట్ వేయట్లేదు అనే ఆప్షన్ కూడా ఇందులో ఉంది అన్నట్టు. సేవ్ కాస్ట్, ప్రింటింగ్ మిలియన్స్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ని ప్రింట్ చేయడం అనేది అవసరం పడదన్నట్టు. కౌంటింగ్ 3-4 అవర్స్లోనే మొత్తం చేసేయచ్చు. 3 to 40. ఇంతకుముందు 40 అవర్స్ పట్టేది, అది 3 to 5 అవర్స్లో అయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని తెలంగాణలో? 116, 117, 118, 119. సో సరైన ఆన్సర్ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 119. క్వశ్చన్. తెలంగాణ ఎమ్మెల్యేస్ నెల జీతం ఎంత? 1.5, 2.5 lakhs, 3.5 lakhs, 4.5 lakhs. సో ఇక్కడ తెలంగాణ హైయెస్ట్ పెయిడ్ స్టేట్ మేకర్ అన్నట్టు. ఎంత అసెంబ్లీ అప్రూవ్ చేసింది వాళ్ళ మంత్లీ శాలరీ ఎంత? 2.5 lakhs. అంటే ఇది సరైన ఆన్సర్. సో ఇక్కడ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్కి, చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎంత చేశారంటే 4.11 lakh. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కెన్ వీ ట్రాన్స్ఫార్మ్? సో అబ్సెంట్ ఆఫ్ కోటా స్కీమ్ ఫర్ ట్రాన్స్జెండర్స్. ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో వాళ్ళకి డిస్కనెక్ట్ దెమ్ ఫ్రమ్ అచీవింగ్ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. వాళ్ళకి ఏ హక్కులు ఉండట్లేదు అనేది ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో ఇది పాలిటీలో చదువుకోవచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించి మనం క్వశ్చన్ చూద్దాం. 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? సో ఇక్కడ 106వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, రిజర్వేషన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఫర్ SC/STs, రిజర్వేషన్ రిలేటెడ్ టు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, తర్వాత 1/3 రిజర్వేషన్ సీట్స్ ఇన్ లోక్సభ టు ఉమెన్. సో ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే 33% రిజర్వేషన్. లోక్సభలో 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకి. ఇక్కడ 103వ రాజ్యాంగ సవరణ చట్టం అది దేనికి సంబంధించి 10% రిజర్వేషన్ టు పూర్స్ అమాంగ్ జనరల్ కేటగిరీ.
తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్, లోక్సభలో రిజర్వేషన్ అనేది ఎక్స్టెండ్ చేశారు ఇంకో 10 సంవత్సరాలకు. అది తర్వాత 105వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అని అంటే 105వది, అది రిస్టోరేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ టు ప్రిపేర్ దేర్ ఓన్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ని ఇచ్చుటకు అక్కడ రిస్టోర్ చేశారు పవర్స్ స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి. అవాయిడ్ మాస్ సర్వేలెన్స్ అంటున్నారు. డిజిటల్ ఆల్టరేషన్, వీడియో స్ప్రెడ్ ఆఫ్ ఫాల్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఇది లేటెస్ట్గా ఫేక్ న్యూస్ రావటం. ఇది టాపిక్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రైవసీ టాపిక్లో చదువుకోవచ్చు. సో ఇక్కడ మనకు వాట్సాప్ ద్వారాగా కొన్ని ఫేక్ న్యూస్ అనేవి రావడం వలన రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్స్లో వయలేట్ అవుతుంది. అంటే ఇక్కడ త్రిపుర హైకోర్టు ఏమన్నదంటే స్టే ఆర్డర్ ఇచ్చింది. డైరెక్టింగ్ వాట్సాప్లో ఏదన్నా ఇన్ఫర్మేషన్ పాస్ అయిందనుకో ఫస్ట్ ఆరిజినేట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది డిస్క్లోజ్ చేయాలా. అది ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ మనీక్ సర్కార్ది ఫేక్ రిజిగ్నేషన్ గురించి అది న్యూస్లో వచ్చేసింది. సో ఆ కంటెస్టెంట్లో అకార్డింగ్ టు ద సెక్షన్ 4 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం ఏంటంటే ఆన్లైన్ మెసేజెస్ ఎక్కడైతే వస్తున్నాయో కంపెనీ ఏం చేయాలంటే రిక్వైర్డ్ టు డైవర్జ్, ఇక్కడ ఎవరైతే ఫస్ట్ మెసేజ్ ఆరిజినేట్ అవుతుందో దాన్ని డిస్క్లోజ్ చేయాలని ఇది రూల్ చెప్తుంది. ఈ కంటెస్టెంట్లో త్రిపుర హైకోర్టు అంటే త్రిపుర ఎక్కడ ఉంది, త్రిపుర యొక్క క్యాపిటల్ ఏంటి అంటే త్రిపుర క్యాపిటల్ అగర్తల. త్రిపుర సరిహద్దు రాష్ట్రాలు ఏది కాదు అని అంటున్నాడు. మేఘాలయ, ఇక త్రిపురకి మేఘాలయ లేదు, ఇది మిజోరాం ఉంది. తర్వాత అస్సాం కూడా బోర్డర్గా ఉంది. తర్వాత పైవన్నీ అంటున్నాడు, పైవన్నీ కాదు, ఏది కాదు అంటున్నాడు అంటే ఇది కాదు, మిగతా ఈ 2 బోర్డర్లే. ఇక్కడ టాపిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కాకతీయులు టాపిక్ తెలంగాణ హిస్టరీలో చూద్దాము. సో ఇక్కడ కాకతీయుల పరిపాలనా కాలం ఎంత అంటున్నాడు అంటే కాకతీయులు సౌత్ ఇండియా మిడివల్ టైంలో 1163 నుండి 1323 వరకు పరిపాలించారు. ఇక్కడ కాకతీయ వంశస్థాపకులు ఎవరు అంటున్నారు, గ్రేట్ రూలర్స్ ఆఫ్ కాకతీయ డినాస్టీ. గ్రేట్ రూలర్స్ ఎవరు, వంశస్థాపకులు ఎవరు, అవన్నీ డీటెయిల్గా చూద్దాం. వారియర్ క్వీన్, ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ఇండియా డ్యూరింగ్ మిడివల్ టైంలో ఎవరు అంటున్నారు, రాణి రుద్రమ్మదేవి 1222 1289 వరకు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు కాకతీయ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారంటున్నాడు. సో ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1323లో ప్రతాపరుద్ర II ఓడించి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఈయన ఎవరంటే ఢిల్లీ సుల్తాన్, రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. మనం క్లియర్గా చూసుకున్నట్టయితే కాకతీయుల సామ్రాజ్యం ఎక్కడ ఉంది, ఓరుగల్లు దాని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాకతీయ రూలర్స్ వాళ్ళ కంట్రిబ్యూషన్ చూసుకుంటే బేతరాజు వాళ్ళ టైం ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఫౌండెడ్ డినాస్టీ. కాకతీయ వంశస్థాపకుడు ఎవరంటే బేతరాజు I. సో ఆయన కళ్యాణ చాళుక్యుల దగ్గర ఫ్యూడేటరీగా ఉన్నాడు. సో అతని కొడుకు కూడా ప్రోలరాజు I, ఆయన కూడా కళ్యాణ చాళుక్యులకి ఫ్యూడేటరీగా ఉన్నాడు సామంతులుగా. తర్వాత బేతరాజు II వచ్చాడు, ఆయన కూడా సేమ్. దుర్గరాజ నో ఇన్ఫర్మేషన్. ప్రోల II, హీ వాజ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ కాకతీయ. ప్రోల II ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు కాకతీయులకి అంటే ప్రోల II 1110 నుండి 1158 వరకు. నెక్స్ట్ రుద్రదేవ వచ్చారు 1155 నుండి 1195 వరకు. నుంచి రామప్ప టెంపుల్, రుద్రేశ్వర టెంపుల్ అంటారు, అది హన్మకొండలో ఉంటుంది, అతని గురించి మెన్షన్ చేయడం జరిగింది. మహాదేవ వచ్చారు. తర్వాత గణపతి దేవ 1198 నుండి 1262 వరకు. ఇతను కాకతీయుల రాజులలో గ్రేటెస్ట్ ఎవరు అని అంటే ఈ గణపతి దేవ, ఎక్కువ కాలం పరిపాలించారు. ఈయన ఫేమస్ పోయట్ తిక్కన్న సోమయాజి ఈయన కోర్టులోనే పనిచేశారు. ఇతనికి రాయ గజకేసరి అనే టైటిల్ బిరుదు కూడా ఉంది. తర్వాత రాణి రుద్రమ్మదేవి 1262 నుండి 1996 వరకు. ఈమె డాటర్ ఆఫ్ గణపతి దేవ. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ 2. ఇక్కడ షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఆఫ్ కాకతీయ వంశంలో ఉమెన్ రూలర్ ఈమె.
ఈమె కాలంలోనే ఇటాలియన్ ట్రావెలర్ మార్కో పోలో కూడా విజిట్ చేశారు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్. మార్కో పోలో ఎవరి కాలంలో విజిట్ చేశారు? రాణి రుద్రమ్మదేవి. రాణి రుద్రమ్మదేవి కొడుకు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు. 1296 నుండి 1323 వరకు. టైంలో 13వ సెంచరీలో మన గైసుద్దీన్ తుగ్లక్ ఎవరు ఢిల్లీ సుల్తాన్ అటాక్ చేసేసి కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కొద్దాం హైదరాబాద్ షహర్యా ప్యార్కా అని అంటున్నాడు. సో టాపిక్ తెలంగాణ హిస్టరీలో చదువుకోవచ్చు. కుతుబ్ షా వంశస్థాపకులు ఎవరు? దీని గురించి చదువుకుందాం. అదేవిధంగా మనము ఇక నిజామ్స్ గురించి కూడా చదువుకుందాం. నిజాం వంశం గురించి చదువుకుందాం. తర్వాత కుతుబ్ షా వంశాల గురించి చదువుకుందాం. చార్మినార్ని ఎవరు కట్టించారు అది కూడా తెలుసుకుందాం డీటెయిల్డ్గా. ఇక్కడ ఎన్నో నిజాం రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ 1937 అంటున్నాడు. ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ నవాబ్. ఫస్ట్ కుతుబ్ షా డినాస్టీ వంశస్థాపకులు ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. సో ఇది ఈ ఏరియా గోల్కొండ ఏరియా ప్రాంతాన్ని పరిపాలించారు వాళ్ళు. 1512 నుండి 1686 వరకు వంశస్థులు హైదరాబాద్ని పరిపాలించారు. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్గా చూసుకుంటే వాళ్ళ తర్వాత జంషెద్ కులీ కుతుబ్ షా వచ్చాడు. తర్వాత వాళ్ళ సన్ను, తర్వాత సుభాష్ కులీ కుతుబ్ షా, తర్వాత ఇబ్రాహీం కులీ కుతుబ్ షా, తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఈయన హైదరాబాద్ సిటీ ఫౌండర్ ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలా. కులీ కుతుబ్ షా ఫౌండర్ ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అనాలి. తర్వాత హైదరాబాద్ సిటీ ఫౌండర్ ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎప్పటి నుండి అంటే 1580 నుండి 1602 వరకు. చార్మినార్ని కట్టించింది ఎవరు అని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇతని పేరే అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సుల్తాన్ మహమ్మద్ ఖుద్ షా, తర్వాత అబ్దుల్ ఖుద్ షా, తర్వాత తాన్ షా. వీళ్ళు తర్వాత పరిపాలన చేసిన వారు. ఇక్కడ కులీ కుతుబ్ షా వంశస్థులు డక్కన్ ప్రాంతాన్ని ఎప్పటి నుండి ఎప్పటి వరకు పరిపాలించారంటే 1512 నుండి 1686 వరకు. కుతుబ్ షా వంశస్థాపకులు ఎవరు అని అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్. తర్వాత హైదరాబాద్ సిటీని స్థాపించింది ఎవరు అని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అసబ్జా డినాస్టీ వాళ్ళ వంశం హైదరాబాద్ని పరిపాలించింది. నెక్స్ట్ ఎవరు పరిపాలించారంటే నిజామ్స్ పరిపాలించారు. వాళ్ళ వంశం ఏంటంటే అసబ్జాయి వంశము. సో వాళ్ళు ఎప్పటి నుండి పరిపాలించారు అని అంటే 1724 నుండి 1948 వరకు, అంటే స్వతంత్రం వచ్చే వరకు. సో ఆ నిజామ్స్ ఎవరెవరు? సో ఫౌండర్ ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్ అసబ్జాయి 1. వాళ్ళు పరిపాలించింది హైదరాబాద్ స్టేట్ చూసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర ఏరియా, కర్ణాటక రీజియన్, తర్వాత తెలంగాణ రీజియన్ని ఇదంతా పరిపాలించారు వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే నిజాం ఉల్ ముల్క్ అసబ్జాయ్ 2. మొదటి నిజాం ఎవరు అంటే మీర్ కొమర్ ఉద్దీన్ ఖాన్. రెండవ నిజాము మీర్ నిజాం అలీ ఖాన్. మూడవ నిజాం మీర్ అక్బర్ అలీ ఖాన్. నాలుగో నిజాం మీర్ ఫకరుద్దీన్ అలీ ఖాన్. ఐదవ నిజాం మీర్ తనియాన్ అలీ ఖాన్. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఏడవ నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వీళ్ళ టైంలోనే మనకు స్వతంత్రం వచ్చింది. ఇక అన్అఫీషియల్ నిజామ్స్ అంటే మొన్న లేటెస్ట్గా 8, 9, 10, 11వ నిజాము మొన్న అసబ్జాయ్ 1 ఎవరంటే మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్దికి. మొన్న చనిపోయారు జనవరిలో మొన్న. మేజర్ రివ్యాంప్ ఆర్ట్స్ కాలేజ్ అంటున్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడ అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది. అది కొంత రీస్టోరేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అంటున్నాడు, రిపేర్ వర్క్స్. సో ఈ కంటెస్టెంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ డిజైన్ చేసింది ఎవరు, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఉస్మానియా కాలేజ్ బిల్డింగ్ ఎప్పుడు అంటే 1934 జూలైలో. సో అది ఎవరు హయాంలో అంటే ఇక్కడ 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్. సో దాని ఆర్కిటెక్చర్ ఎవరంటే బెల్జియన్ ఆర్కిటెక్చర్. 1933లో బెల్జియన్ ఆర్కిటెక్చర్ ఎర్నెస్ట్ జాస్పర్. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము ఆయన ఫర్మాన్ ఇష్యూ చేశాడు ఇప్పుడు ఆగస్టు 29, 1917లో. దాని తర్వాత ఈ ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఏర్పడ్డది. ఫౌండర్ ఎవరు అంటే ఎస్టాబ్లిష్ ఎప్పుడు అంటే ఉస్మాన్ యూనివర్సిటీ 1918లో, 105 సంవత్సరాలు అయింది. ఫౌండర్ ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము. ఫౌండర్ ఎవరంటే గవర్నర్ ఆఫ్ తెలంగాణ తమిళిసై సౌందరరాజన్. వైస్ ఛాన్సలర్
డి రవీంద్ర యాదవ్. గ్రాండ్ సెలబ్రేషన్ అట్ బాసర టెంపుల్ అంటున్నాడు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు సందర్భంగా బాసరలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి అంటున్నారు. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఇది నిర్మల్ జిల్లాలో ఉంది, ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ జంగిల్ సఫారీ రెజ్యూమ్స్ ఇన్ కావాల్ అంటున్నాడు. కావాల్ అనేది ఎక్కడ ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చూసుకోవాలి. ఇది కావాల్ టైగర్ రిజర్వ్ 2012లో కావాల్ వైల్డ్ లైఫ్ శాంచురీగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇది ఓల్డెస్ట్ శాంచురీ. ఇది నార్దర్న్ తెలంగాణలో ఉంది. ఏ జిల్లాలో ఉంది అని అంటే ఇది మంచిర్యాలలో ఉంది. ఇది ఓల్డ్ ఆదిలాబాద్ జిల్లాది. కావాల్ టైగర్ రిజర్వ్కి దక్షిణాదిగా గోదావరి, కడెం రివర్లు వెళ్తాయి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టాపిక్స్ని సినాప్సిస్గా రాసుకొని రెగ్యులర్గా రివిజన్ చేయండి. లాంగ్ రన్లో మీకు ఈ టాపిక్స్ అన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.